వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ మంత్లీ ప్రిడిక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఆగస్ట్ నెలలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఏంటి అనేది మనం చూద్దాము. అండ్ ఇప్పుడు ఉన్న ప్లానెట్స్లో 2 గ్రహాలు వక్రంలో ఉన్నాయి మనకి. శనితో పాటు బుధుడు కూడా వక్రంలోనే ఉండబోతున్నాడు. ఓకే, ఈ మంత్ అంతాను వక్రించి మంత్ ఎండ్ వరకు రెట్రోగ్రేషన్లో ఉంటున్నాడు. సో ఈ 2 ప్లానెట్స్ రెట్రో అండ్ మిగిలిన ప్లానెట్స్ అన్నీ డైరెక్టే ఉన్నాయి. రాహు కేతు ఎప్పుడు రెట్రోలోనే ఉంటాయి. ఓకే, సో మేషం వాళ్ళకి ఈ మంత్ ఉన్న ప్లానెటరీ పొజిషన్స్ వల్ల ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది. సో బెటర్ ఆపర్చునిటీసు, ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. ఎవరైనా జాబ్ చేంజ్ కోసం ట్రై చేస్తుంటే మంచి పొజిషను ప్యాకేజ్ తోటి జాబ్ రావడానికి అవకాశం ఉంది. అండ్ అట్లానే జాబ్ మార్కెట్ బయట డల్గా ఉన్నా బట్ మేషం వాళ్ళకి మటుకు ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి త్రూ అవుట్ ద మంత్. సో మీకు కొన్నిసార్లు మీ పైన ఉండే మీ బాసెస్ నుంచి ప్రెషర్ ఉండడము అండ్ దాని కారణంగా మీ పర్సనల్ లైఫ్లో అంటే ఆఫీస్లో క్రియేట్ అయ్యే ప్రెషర్స్ అనేవి పర్సనల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు, గొడవలు, ఈగో క్లాషెస్కి దారి తీయచ్చు. ఎందుకంటే ప్రొఫెషనల్గా చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నా కూడాను బట్ కొంతమంది మీ మీద కాస్త అంటే నరదృష్టి అంటారు చూసారా, ఆ కైండ్ ఆఫ్ జెలస్ వల్ల కానీ దీనివల్ల కానీ మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దానికి మీరు చేయాల్సిందల్లా కొంత విష్ణు సహస్రనామం వినడమో చదువుకోవడమో లేదా మీ నక్షత్రానికి సంబంధించిన విష్ణు సహస్రనామం చదువుకోవడమో చేసినట్టయితే చాలా మటుకు సమస్యలు రాకుండా ఉంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న కమ్యూనికేషన్ ఇష్యూస్ వల్ల, మిస్కమ్యూనికేషన్ వల్ల సమస్యలు రావచ్చు. బట్ కెరియర్ ఆపర్చునిటీసు, ఫినాన్షియల్ గెయిన్స్ అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి పెళ్ళి కుదరడానికి అవకాశము అండ్ శుభకార్యాల్లో పాల్గొనే అవకాశము. సో ఓవరాల్గా చెప్పాలంటే మేషం వాళ్ళకి త్రూ అవుట్ ద మంత్ ఆపర్చునిటీస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సీజనల్గా ఉండేవి రావచ్చు, కానీ ఆపర్చునిటీస్ విషయంలో ఈ మేషం వాళ్ళకి ఫినాన్షియల్ గెయిన్స్ కానీ చాలా బాగున్నాయనే చెప్పచ్చు. అండ్ ఎవరైనా ఇల్లు కొనుక్కోవడానికి కానీ వెహికల్ తీసుకోవడానికి కానీ ప్రయత్నించినట్టయితే పాసిబిలిటీస్ బాగున్నాయి. లోన్స్ రావడానికి అవకాశం ఉంది. అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. స్టూడెంట్స్కి, హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ మనకి ఆగస్ట్లో అప్లై చేసుకుంటూ ఉంటారు. సో మంచి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీట్ రావడానికి, అది మీకు ఇండియాలో అయినా అవ్వనియండి, అబ్రాడ్ అయినా అవ్వనియండి, సో మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో అట్లానే ప్రమోషన్స్, సో మీరు గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ రిలేటెడ్ ఎవరైనా ట్రై చేస్తున్నట్టయితే దానికి అవకాశం ఉంది. పదవీ యోగము, సో ప్రమోషన్స్ రావడం, పదవీ యోగం అంటే అదే. సో రవి సంచారం చాలా బాగున్న కారణంగా ఈ నెల మధ్యలో నుంచి మీకు చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి. సో త్రూ అవుట్ ద మంత్ మేషం వాళ్ళకి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ బాగుంది. దెన్ వృషభం వాళ్ళకి ఎలా ఉంది? వృషభం వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మీకు ఇంటి కోసం ప్రయత్నించేవాళ్ళు, వెహికల్ తీసుకుందాం అనుకునేవాళ్ళు అండ్ ప్లేస్ చేంజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇటువంటి చేంజెస్ అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే పిల్లలు కొంత అనారోగ్య సమస్యలు ఫేస్ చేయడం కానీ, వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం కానీ, సంతానము వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ ట్రావెల్ అండ్ వాటి కోసము కొన్ని ఖర్చులు అయితే మీకు ఈ వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలానే ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి అండ్ కెరియర్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీరు జాబ్ చేంజ్ అవ్వాలని ట్రై చేస్తే జాబ్ చేంజ్కి అవకాశం ఉంది. అట్లానే ప్లేస్ చేంజ్ అవ్వాలని ప్రయత్నించాలనుకున్నా అంటే ఉన్న స్థానం నుంచి స్థాన చలనము, అట్లానే ట్రావెలింగు, షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అట్లానే శుభకార్యాల కోసము, సో శుభకార్యాలు, కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కుదరడానికి అవకాశం ఉంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే మీకు వక్ర బుధుడు కారణము అండ్ పంచమ స్థానంలో కేతు ట్రాన్సిట్ అనేది సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి కొంచెము ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అటువంటి ప్రయత్నాలు అంటే యూజువల్గా మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు ఇవి తీసుకుంటారు కదా, సో వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిదని అయితే చెప్పచ్చు. సో ఓవరాల్గా మల్టిపుల్ ఆపర్చునిటీసు కెరియర్ వైజ్ అంటే జాబ్ ఓపెనింగ్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ మీకు బాగున్నాయి.
అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఎస్ మీకు బయటికి వెళ్ళే ఆపర్చునిటీస్ బాగున్నాయి. అండ్ ఏ రకమైన ఎడ్యుకేషన్ దీనిలో ఉన్నా సరే, అంటే ఎడ్యుకేషన్ని రన్ చేస్తున్న వాళ్ళైనా చదువుకుంటున్న వాళ్ళైనా ఎవరికైనా సరే చాలా మంచి రికగ్నైజేషను అండ్ మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడము, జాయిన్ అవ్వడము చాలా బాగుంది. అంటే స్టూడెంట్స్కి ఓవరాల్గా ఏ రకమైన స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నా కూడా స్టూడెంట్స్ అందరికీ చాలా బాగుంది. అండ్ అట్లానే ట్రావెలింగ్కి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా బట్ ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన ఆపర్చునిటీస్ కూడా బాగున్నాయి. కొన్ని అప్పులు ఖర్చులు అనేవి కనిపిస్తాయి అండ్ కష్టపడడం అనేది ఉంటుంది. సో ప్రతి పని మీరు కొంత కష్టంతో పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి బట్ ఓవరాల్గా మీ ఫ్రెండ్స్ బాగా మీకు సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. మీ హయ్యర్ ఆఫీషియల్స్ నుంచి సపోర్ట్ బాగుంటుంది. సో భార్యాభర్తల మధ్యలో రిలేషన్ చక్కగా ఉంటుంది, ఇబ్బందులు లేకుండాను. సో వృషభం వాళ్ళకి ఏంటంటే ఓవరాల్ ప్రాస్పారిటీ బాగుంది. ఒక సంతానానికి సంబంధించిన విషయంలోనే కొన్ని ఖర్చులు, ఇబ్బందులు, చికాకులు ఉన్నాయి. దానికి మీరు కూడా చేయగలిగేది కొంత ఆంజనేయ స్వామికి మంగళవారం నాడు పూజ చేసుకోవడం కానీ, గణేష్కి సో మన వినాయకుడికి అష్టోత్తరం చేసుకోవడం కానీ ఇటువంటి చేయడం ద్వారా పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. మీ పిల్లలు కనుక ఎడ్యుకేషన్ కోసమో మ్యారేజ్ తర్వాత బయటికి వెళ్ళాలన్న ప్రయత్నాలు, వేరే స్టేట్ కానీ వేరే కంట్రీ కానీ వెళ్ళాలనుకుంటే పర్మిషన్స్ అంటే మీరు వీసాస్ కానీ ఏమైనా అప్లై చేసుకోవాలన్నా, యూనివర్సిటీ పర్మిషన్స్ అప్లై చేసుకోవాలన్నా త్రూఅవుట్ ద ఆగస్ట్ మంత్ చాలా బాగుంటుంది. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉంది అని అంటే మిథునం వాళ్ళకి ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎంత సంపాదిస్తారో అంతా ఖర్చు పెట్టేసే అవకాశం ఉంటుంది. అండ్ లోన్స్ తీసుకోవడము అనేది ఉంది. బట్ ఎవరైనా సరే ఫారెన్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నట్టయితే వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అండ్ మీరు రెండు రకాలుగా ఉంటుంది. మీ ప్రొఫెషనల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల మీకు కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ పర్సనల్ లైఫ్లో ఉండే ఈగో రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి ఆపర్చునిటీస్ బాగున్నా కూడాను బట్ పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఇబ్బందులు అయితే మటుకు కొంత కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు, సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉండే వాళ్ళ మధ్యలో అపోహలు అండ్ జాబ్ లాసెస్, జాబ్ చేంజెస్, సో ఇటువంటివన్నీ కూడా అంటే ఈ మిథునం వాళ్ళకి బాగుంది అని చెప్పడానికి లేదు. సో ప్రాబ్లమ్స్ అనేవి అటు ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి అయితే ఫారెన్ ఆపర్చునిటీస్ ఉండడం అనేది బెటరు. బట్ జాబ్ చేంజెస్, జాబ్ లాసెస్, కష్టపడ్డము అండ్ అట్లానే కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇవి కొంత ఇబ్బందిగా ఉన్నాయి. కానీ మీరు మీ సొంత ప్రయత్నాలతోటి అంటే వేరే వాళ్ళ సలహా అండ్ వేరే వాళ్ళ సపోర్ట్ అనేవి మీకు ఈ టైంలో పెద్దగా కలిసి వచ్చేది కాదు. మీ సొంతంగా తీసుకునే నిర్ణయాలు, సొంత ప్రయత్నాలు దాని వలన మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి బాగుంది. జాబ్లో ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ట్రావెల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇవన్నీ కూడా కొంచెము ఇబ్బందికరంగానే ఉన్నాయి. స్టూడెంట్స్కి కూడా హయ్యర్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, బ్యాచిలర్స్లో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని సమస్యలు, ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అట్లానే మీరు అనుకున్న దానిలో అంటే మీరు ముఖ్యంగా బ్యాచిలర్స్ లెవెల్లో కనుక ఇప్పుడు ఎందుకంటే మనకి అడ్మిషన్స్ టైం కదా ఇంకంతాను, సో ప్రయత్నించినట్టయితే మీరు పుట్టిన ప్లేస్ కన్నా దూరంగా సీట్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. అంటే కొంచెం దూరంగా వెళ్ళి చదువుకోవడానికి అవకాశము అవన్నీ కూడా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ప్రాపర్టీస్ అమ్మాలి అనుకుంటే లాభదాయకంగా ఉంటుంది, కానీ కొనాలి అనుకుంటే మటుకు మీరు ఎక్కువ మీకు అంటే అక్కర్లేని అవసరమైన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కాబట్టి మీరు ఓవరాల్గా చెప్పాలంటే నవగ్రహ స్తోత్ర మంత్రం చదువుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అండ్ అలానే వీలైతే దగ్గరలో ఉన్న నవగ్రహాల ఉన్న గుడికి వెళ్ళి కొంత ప్రదక్షిణాలు చేయడం, 4 బుధవారాలు కానీ అలానే 4 శుక్రవారాలు కానీ చేసినట్టయితే మీకున్న సమస్యలకి ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. సో అట్లానే మనం అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నామా, మన మాట తీరు ఎట్లా ఉంది, దానివల్ల అవతల వాళ్ళు హర్ట్ అవుతున్నారా
అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు కమ్యూనికేషన్ ఇష్యూస్ అనేవి మీకు ఈ మంత్ అంతా కూడా కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. అండ్ కర్కాటకం వాళ్ళకి ఎలా ఉందనంటే, కర్కాటకము వాళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయి. ఏదో ఒక విధంగా కుటుంబం నుంచో సో ఫేవరబుల్గా అనమాట. సో ముందు మనకి చేసుకునే ఇన్వెస్ట్మెంట్లు కలిసి రావడం వల్ల కావచ్చు, జాబ్ రిలేటెడ్ గ్రోత్ వల్ల కావచ్చు. అంటే ప్రమోషన్స్ వచ్చే టైము, ఇంక్రిమెంట్స్ వచ్చే టైము, ఒకవేళ జాబ్ మారాలనుకుంటే మారిన ఉద్యోగం ద్వారా మీకు ఇంకా ఫైనాన్షియల్ గెయిన్స్ బెటర్గా ఉండడము. అండ్ అట్లానే మీ పేరెంట్స్, పిల్లలు అందరి వైపు నుంచి కూడా మీకు సపోర్ట్ అనేది బాగుంటాయి. ఒకవేళ మీ పిల్లలు ఎర్నింగ్స్లో ఉన్నట్టయితే వాళ్ళవి మీకు సపోర్ట్ అవుతాయి. పెద్దవాళ్ళు అంటే మీరు కరెక్ట్ ఇప్పుడే జస్ట్ ఎర్నింగ్ మొదలుపెట్టినట్టయితే పేరెంట్స్ నుంచి సపోర్ట్ అనేది, అంటే కుటుంబ సభ్యుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ అన్ని రకాలుగాను మీకు సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్లో కూడాను మీకు తెలిసిన వాళ్ళు అండ్ మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళ ద్వారా బెటర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. అట్లానే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అండ్ ఎవరైనా సరే మీరు ఏ కైండ్ ఆఫ్ అంటే అండర్ బ్యాచులర్స్లో ఉన్న వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ వైజ్ చాలా బాగుంది. అండ్ అఫ్కోర్స్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మీకు మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి దానికి కర్కాటకం వాళ్ళకి అవకాశము బాగుంది. సో కాబట్టి కర్కాటకం వాళ్ళకున్న వన్ అండ్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే, ఏ పని మొదటిసారి చేస్తే పూర్తవదు. సో ఏదైనా ఏ ప్రయత్నం అయినా సరే 2-3 సార్లు చేస్తేనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేంజ్ అవ్వడానికి ట్రై చేశారు, 2-3 కంపెనీల్లో ట్రై చేసిన తర్వాత మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో మనం మొదలు పెట్టాము, ట్రై చేసాం, వెంటనే వచ్చినట్టు అనిపించదు. సో అలానే కొంత వేచి అంటే కొంచెం ఓపిక పట్టినట్టయితే ఈ ఆగస్ట్ నెల అంతా కూడాను మీకు ఆపర్చునిటీస్ వైజ్ చాలా బాగుంది. అండ్ అట్లానే మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి బాగుంది. కాకపోతే కొన్ని అపోహలు, సో సంబంధాలు కుదుర్చుకునే విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని మనం చెక్ చేసుకున్నామా లేదా అన్న చూసుకోండి. ఎందుకంటే వక్రించిన గ్రహాలు కొన్నిసార్లు మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటాయి. సో మనం మళ్ళీ రెండోసారి మూడోసారి రీథింక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీకున్న ఆపర్చునిటీసు ఇవి మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయడము, లేదా మీకు మంచి సలహాలు ఇస్తారన్న వాళ్ళతోటి డిస్కస్ చేయడము, దెన్ ప్రొసీడ్ అవ్వడం అనేది మంచిది. ఎందుకంటే ఈ వక్రగ్రహాల కారణంగా, ఎందుకంటే బుధుడు అండ్ శని రెండూ కూడా న్యూట్రల్ ఆస్పెక్ట్లో ఉన్నాయి, ఒకదాన్నొకటి చూసుకుంటున్నాయి. ఈ సందర్భంలో ఏమవుతుందంటే తొందరపాటు నిర్ణయాలు, రాంగ్ డెసిషన్స్, సో అది ఇబ్బంది పెట్టచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి టైము. మీరు దేని మీదైనా ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నా, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నా, అండ్ అలానే ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవాలనుకున్నా, సో కుటుంబ సభ్యుల మధ్యలో ఉండే ఆస్తికి సంబంధించిన ఈ పంచుకునే విషయంలో మంచి ఎమికబుల్ సొల్యూషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే తల్లిదండ్రుల ద్వారా స్థిరాస్తి కలిసి రావడానికి, అటువంటి వివాదాలు పరిష్కారం చేసుకోవడానికి అవకాశము బాగుందని చెప్పచ్చు. దెన్ సింహం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సింహం వాళ్ళకి కెరియర్ వైజ్ చాలా బాగుంది. కాకపోతే మొదటి 15 రోజులు కూడాను ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. అంటే శారీరకంగా కష్టపడ్డము, అండ్ కష్టపడ్డ దానికి ఫలితం అయితే వస్తుంది. సో అంటే ఫస్ట్ ఈ 15 డేస్ మీకు కొంత ఇబ్బందులు, అవమానము, కష్టము, మనస్తాపము ఇలాంటివి ఉంటాయి. కానీ ఎంత కష్టపడ్డారో ఆ రిజల్ట్ అంతా కూడా తర్వాత ఉండే 15 రోజుల్లోనూ మీకు పొందే అవకాశం ఉంటుంది. అట్లనే ఫారెన్ రిలేటెడ్ ఎవరైనా ప్రయత్నిస్తుంటే ట్రై చేయండి, బాగుంది. అండ్ కెరియర్ ఆపర్చునిటీసు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాంపిటీషన్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఆ కాంపిటీషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ కోరుకున్న జాబ్లోకి ఎలా మారాలి అనే గైడెన్స్ మీకు ఈ ఎవరో సలహా రూపంలో కావచ్చు, అండ్ సపోర్ట్ రూపంలో కావచ్చు, బాగుండే అవకాశం ఉంది. అండ్ అట్లనే రికగ్నైజేషను, సో మీరు చేసే పనికి గుర్తింపు చాలా బాగుంటుంది, అండ్ 10 మంది మెచ్చుకునేలాగా ఉంటుంది. కానీ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడతాయి. సో ట్రావెల్ వల్ల కానీ, అండ్ సీజనల్గా వచ్చే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలానే కుటుంబ సభ్యుల మధ్యలోనే చిన్న చిన్న విషయాలకి అక్కర్లేని ఆర్గ్యుమెంట్లు, గొడవలు, సో మీకు తెలియకుండానే మీరు అటువంటి ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ మంత్ అంతా మీరు జాగ్రత్త పడాల్సింది ఎవరితో అయినా మనకు ఆర్గ్యుమెంట్లు వస్తున్నాయంటే కట్ చేసి అవాయిడ్ చేసి వెళ్ళిపోవడం. ఎందుకంటే మీకు బంధుత్వాలకు సంబంధించే అంటే స్నేహితుల మధ్యలో కానీ బంధువులతో కానీ మన మాట తీరు వల్ల కొంత ఇబ్బంది పడ్డము అండ్ అవతల వాళ్ళు మన అపార్థం చేసుకోవడము, దానివల్ల గొడవలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఫ్రెండ్స్తో అవ్వచ్చు అండ్ మన ఇంట్లోనే ఉండే కుటుంబ సభ్యులతో అవ్వచ్చు అండ్ బయట వాళ్ళతో కూడా అవ్వచ్చు. సో రిలేషన్షిప్ ప్రాబ్లం అనేది కొంత కనిపిస్తోంది. అండ్ ఫినాన్షియల్గా ఆపర్చునిటీస్ బాగున్నాయి అండ్ కెరియర్ పరంగా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా చెప్పాలనంటే ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. సో మీరు చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తారు, కాకపోతే నెల మొదట్లో మటుకు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చెప్పాలనంటే ఈ గ్రహాలు ఎక్కువ రాసుల్లో సంచరిస్తున్నప్పుడు మన రిజల్ట్స్ బాగుంటాయి. గ్రహాలు తక్కువ రాసుల్లో సంచరిస్తున్నప్పుడు అన్ని గ్రహాలను యూజువల్గా పాజిటివ్ నెగిటివ్ కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మనకి గ్రహాలు కొంత ఎక్కువ స్థానాల్లోనే సంచరిస్తున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద రాసుల వాళ్ళకి శుభ ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ కన్య వాళ్ళకి ఎలా ఉంది? సో కన్య వాళ్ళకి ఖర్చులు, కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్న ఫారెన్ ఆపర్చునిటీసు, బిజినెస్ ఆపర్చునిటీసు అండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే శ్రమ పడతారు, నిద్రాభంగము అండ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, ట్రావెల్ ఉంటుంది. సో బిజినెస్ రిలేటెడ్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి. బట్ స్టిల్ ఖర్చులు మటుకు కొంత కనిపిస్తున్నాయి. సో ఎలాగా మనకి ఈ ఆగస్ట్ నెల అంతా కూడాను వరలక్ష్మి వ్రతాలు, పూజలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి శ్రావణ మాసం మొదలైపోయి ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు మీకు ఇచ్చే మంచి సలహా ఏంటంటే ఎలాగ ఖర్చులు ఉన్నాయి కాబట్టి కొంతవరకు బంగారం కొనుక్కోవడమో, మీకు నచ్చిన జ్యువెలరీ కొనుక్కోవడమో ఇటువంటివన్నీ చేయండి. ఒకవేళ మీరు అబ్బాయిలు అయితే కనుక మీ ఇంట్లో వాళ్ళు కొనిపెట్టడం లాంటివి చేయండి, లేదా అటువంటి ఖర్చులు చేయండి. అట్లీస్ట్ అదైనా మిగులుతుంది. ఎందుకంటే ఎక్స్పెండిచర్ అనేది డెఫినెట్గా కనిపిస్తోంది. అండ్ అలానే మీ లైఫ్ పార్ట్నర్కి చాలా బాగుంటుంది. మీ బిజినెస్ పార్ట్నర్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా వాళ్ళకి మీకు జరుగుతున్న ట్రాన్సిట్ అనేది చాలా మంచి ఆపర్చునిటీస్ తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అండ్ జీవిత భాగస్వామి ద్వారా ధనలాభము కనిపిస్తోంది. కాబట్టి మీకు ఖర్చులున్నా వాళ్ళకి సేవింగ్స్ అవి బాగానే ఉంటాయి. సో కాబట్టి ఇద్దరు వర్కింగ్ అయితే ఒకవైపు ఎక్స్పెండిచర్ ఉంది కాబట్టి ఎవరిది కన్యారాశి అవుతుందో వాళ్ళు ఖర్చు పెట్టుకోండి. అండ్ ఇది ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫారెన్ ఆపర్చునిటీస్ ఎస్పెషల్లీ. సో మీరు వేరే స్టేట్ కానీ వేరే కంట్రీకి కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఆగస్ట్ నెలలో మీరు అప్లై చేసుకుంటే చాలా బెస్ట్ యూనివర్సిటీస్లో, అది మీరు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయినా అవ్వనియండి, మాస్టర్స్ లెవెల్లో అయినా అవ్వనియండి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ వచ్చి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ కోసము, ట్రావెల్ కోసము, పిల్లల కోసము అన్ని రకాలుగాను ఖర్చులు అయితే కనిపిస్తున్నాయనే చెప్పచ్చు. సో కాబట్టి ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేసుకోవడానికి మీరు ఏదైనా ప్రయాణాలు పెట్టుకుని అంటే ఈ టెంపుల్స్ని విజిట్ చేయాలనుకుంటున్నాము, వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటే ఆగస్ట్ నెలలో పెట్టుకోండి. ఎందుకంటే ఎలాగా ట్రావెల్ ఖర్చులు ఉన్నాయి కాబట్టి మీకు అవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే సంపాదన బాగున్నా ఖర్చులు, కష్టపడము, కన్ఫ్యూజ్ అవ్వడము, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము ఇవన్నీ కన్య వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు. ఎందుకంటే మీకు రాశాధిపతితో సహా 3 గ్రహాలు 12వ భావంలోనే సంచరిస్తున్నాయి, 6లో శని సంచారం. ఇవన్నీ ఏంటంటే కొంచెం కష్టపెట్టే కాంబినేషన్స్. అందులోనూ రాశాధిపతి వక్రించి అండ్ శని కూడా వక్రంలో ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేయగలిగేది ఏంటంటే ఆదిత్య హృదయం చదువుకోండి. అట్లానే బుధవారం నాడు, ఆదివారం నాడు ఇంపార్టెంట్ పనులు పెట్టుకోవద్దు. సో వీలైతే హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఎందుకంటే కేతువు కూడా మీ రాశి నుంచి ట్రాన్సిట్ అవుతున్నాడు కాబట్టి. సో ఇటువంటివి చేసుకోవడం ద్వారా కొంత నెగిటివ్ రిజల్ట్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో తులారాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల ఎలా ఉంది అని చూస్తే తులారాశి వాళ్ళకి ఫినాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయి. సో జాబ్లో కానీ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ల వల్ల వచ్చే రిటర్న్స్, ఏదైనా ప్రాపర్టీ అమ్మడం వల్ల లాభాలు, సో బిజినెస్ రిలేటెడ్. సో ఓవరాల్గా ఏంటంటే మీకు శుభ సంచారం, గ్రహాలు మంచి శుభస్థానాల్లో సంచరిస్తున్న కారణంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అట్లానే ట్రావెలింగ్ అవకాశం ఉంది. మీ పిల్లలకి వాళ్ళు అన్ని రకాలుగాను సక్సెస్ని చూస్తారు.
అండ్ ఫినాన్షియల్లీ వాళ్ళకి బాగుంటుంది, మీకు బాగుంటుంది. పిల్లల నుంచి సపోర్టు, వాళ్ళ అభివృద్ధి అండ్ శుభకార్యాలకు ప్రయత్నించిన అవి మంచిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫారెన్ ట్రావెల్కి సంబంధించి ట్రై చేస్తే దానికి పాసిబిలిటీ ఉంది. సడన్ ఎక్స్పెండిచర్స్ కనిపిస్తాయి. అంటే ఫైనాన్షియల్లీ అన్ని రకాలుగాను ఆపర్చునిటీస్ బాగున్నా, అంటే జాబ్ చేంజ్ అవ్వాలా, బెటర్ పొజిషన్ వస్తుంది, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించాలా, చాలా మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉన్నారా, చాలా బాగుంటుంది. అండ్ బంధువులతోటి అన్నీ అనమాట. అంటే ఓవరాల్గా ఇది మనకి సక్సెస్ అనిపించేవి ఏవైతే ఉంటాయో, ఇది మనకి కంఫర్ట్ అనిపించేవి ఏవైతే ఉంటాయో, అటువంటి సక్సెస్ అంతా కూడాను ఈ ఆగస్టు నెల మీరు చేసే ప్రయత్నాలకి అవకాశం ఎక్కువ. సో ఇల్లు కొనుక్కోవడానికి ప్లాన్ చేసే వాళ్ళకి చాలా మంచి బ్యూటిఫుల్గా ఉండేది దొరికే అవకాశం ఉంటుంది. ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అనేవి కొంత కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా మీ అంటే లైక్ మీరు అమ్మాయిలు అయితే హస్బెండ్ గురించి, లేకపోతే అబ్బాయిలు అయితే వైఫ్ గురించి, ఇట్లాగా మీ లైఫ్ పార్ట్నర్ గురించి కొంచెం సడన్ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. బట్ మీకు జరిగే టైం పీరియడ్ ఈవెన్ లైక్ మీ జీవిత భాగస్వామికి కూడా ఈ అంటే ప్రమోషన్స్ కానీ, ఫైనాన్షియల్ గెయిన్స్ కానీ వాళ్ళ వల్ల కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. అండ్ అంటే భార్యాభర్తలు ఇద్దరికీ కూడాను ఈ ట్రాన్సిట్ అనేది చాలా గొప్పగా ఉంది. అయితే పర్సనల్ లైఫ్లో మటుకు ఇన్లాస్ తోటి, అంటే అత్తగారు వాళ్ళతోటి, భర్తతోటి లేదా భార్యతోటో అక్కర్లేని గొడవలు, ముఖ్యంగా డబ్బుల విషయంలో. సో డబ్బుల విషయంలో మీరు అంటే ఈ మనీ మేనేజ్మెంట్ విషయంలో కొంచెం ఓపెన్గాను ప్యూర్గా ఉండడం అవసరము. ఎందుకంటే ఇంత మంచి జరుగుతున్నా కూడాను సో నాకు చెప్పకుండా ఖర్చు పెట్టావు, తెలియకుండా ఖర్చు పెట్టావు, మీ వాళ్ళకి పెట్టుకున్నావు, ఇటువంటి అపోహలు అనేవి ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు అండ్ మీకు అండ్ కుజుడు ట్రాన్సిట్ అనేది ఇటువంటి అక్కర్లేని ఆర్గ్యుమెంట్లు, గొడవలు, కంపారిజన్స్, నువ్వు ఇంత సేవ్ చేసుకున్నావు, నేను ఇంత, ఇటువంటి కంపారిజన్స్ వల్ల భార్యాభర్తల మధ్యలోనూ, అలానే మీ ఇన్లాస్ ఫ్యామిలీతోటి మీకు కొన్ని ఇబ్బందులు అనేవి అండ్ వాళ్ళ కోసము ఖర్చు పెట్టడం అనేది రెండు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే అన్ని రకాల ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఫ్రెండ్స్, స్నేహితులు సపోర్ట్ అనేది బాగుంటుంది. అండ్ చాలా కాలంగా కలుసుకుందాం అనుకున్న బంధువులను కానీ, ఫ్రెండ్స్ని కానీ కలుసుకునే అవకాశం ఉంటుంది. సో కాకపోతే స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అండ్ అట్లానే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఇప్పుడు సీజనల్గా ఉండే, అంటే మనకి సీజనల్గా వచ్చే ఫీవర్స్ కానివ్వండి, అండ్ అట్లానే డైజెషన్కి సంబంధించి, అంటే ఇండైజెషను, బికాజ్ రైనీ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్. మీరు తులారాశి అయితే మీకు అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో కాబట్టి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారము, విహారము, అంటే బయటికి వెళ్ళే విషయంలో కానీ, ఇంట్లో తినే విషయంలో కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో హెల్త్ ఒక్కటి మీకు కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. బట్ ఫినాన్షియల్లీ దిస్ ఇస్ ద బెస్ట్ టైం. అంటే జాబ్ చేంజ్ అయినా, ఇంక్రిమెంట్ ఎక్స్పెక్ట్ చేసినా, ఏదైనా సరే మీకు అంటే మీకున్న తెలివితేటలకి రికగ్నైజేషన్ అనేది చాలా బాగుంటుంది. సో కాబట్టి ఓవరాల్గా తుల వాళ్ళకి బాగుంది. దెన్ వృశ్చికం వాళ్ళకి ఎలా ఉంది? సో వృశ్చికం వాళ్ళు చాలా బాగుంది. మీకు అన్ని ఆపర్చునిటీస్ బాగున్నాయి. సో అదృష్టం కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. సో అట్లానే మ్యారేజ్ కాకపోతే కుదిరే అవకాశం ఉంది. ట్రావెల్కి ప్రయత్నిస్తే పాసిబిలిటీ ఉంది. గవర్నమెంట్ సర్వీస్ కోసం ట్రై చేస్తుంటే అవకాశం ఉంది. కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ మంత్ అంతా కూడాను మీకు సలహా ఇచ్చేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. అయితే ఒక్క ఫ్రెండ్స్తో కమ్యూనికేషన్ మటుకు మీరు ఇబ్బంది పడతారు. సో కాబట్టి స్నేహితులతో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాము ఏమిటనేది ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే లాభస్థానంలో కేతు ట్రాన్సిట్, లాభాధిపతి వక్రము, బుధుడు వక్రంలో ఉండడం, ఇవి స్నేహితులతోటి గొడవలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అది ఒక్కటి నెగిటివ్. బట్ అదర్వైజ్ మీ కెరియర్ ఆపర్చునిటీస్, మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ మీరు ఉన్న దాని నుంచి మారి, అంటే స్థానచలనము ద్వారా మారాలనుకున్నా, లేదు ఉన్న ఊళ్ళోనే ఉంటూ కంపెనీ ఏదైనా వారి ఆపర్చునిటీ తెచ్చుకోవాలనుకున్నా, లేదు ఫారెన్ కంట్రీస్లో ప్రయత్నించాలనుకున్నా, లేదు ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను. సో అన్ని రకాలుగాను అనుకూలత బాగుంది. సో మీరు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని చేంజెస్ని చూసే అవకాశం ఉంటుంది. అంటే ప్లాన్ చేసిన విధంగా కాకుండా ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే
మీరు అప్లై చేసిన రాదేమోలే అనుకుంటూ అప్లై చేసిన దానిలో రావచ్చు. సో కాబట్టి అటువంటి ఏదైనా సరే ఎక్సలెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ సంతానానికి సంబంధించిన అభివృద్ధి అండ్ ముఖ్యంగా మీ పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద అంటే పెళ్ళి కుదుర్చుకోవాలనుకుంటే, ఎందుకంటే మనకి శ్రావణ మాసం కూడా మొదలైపోతుంది కాబట్టి మీకు పిల్లలకి సంబంధించిన ఇటువంటి శుభకార్యాలు జరగడానికి కుదరడానికి అవకాశం చాలా బాగుంది. అండ్ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడాను ఏమైనా మీరు ట్రీట్మెంట్స్ తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఆగస్ట్ మంత్లో మీరు అటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. బట్ యూజువల్గానే కొంచెము భార్యాభర్తల విషయంలోనూ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ చిన్న చిన్న ఈగో రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గొడవలు, సమస్యలు పరిష్కారము. సో ఈ విధంగా మీకు ఈ నెలంతా ఉండబోతోంది. ఒకవేళ మీరు జాబ్లెస్గా ఉన్నట్టయితే ఈ ఆగస్ట్ నెల అనేది మీకు ఆపర్చునిటీస్ని తెచ్చిపెడుతుంది. కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే శనివారం నాడు కొంత నువ్వుల నూనె తీసుకుని, అంటే ఒక చిన్న బాటిల్లో నువ్వుల నూనె తీసుకుని నవగ్రహాలను గుడికి వెళ్ళండి. సో 19 ప్రదక్షిణాలు చేయండి. ముందు శని భగవానుడికి కాళ్ళ మీద కొంత అభిషేకం చేయండి, తర్వాత తల నుంచి పోయండి. ఇలా చేయడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఉన్న కెరియర్ రిలేటెడ్ సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. అలానే మీకు మీ పైనున్న ఉన్నతాధికారులు ఇంకొంచెము సపోర్ట్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అట్లానే మీరు పెట్టే ఎఫర్ట్స్ని గుర్తించి ప్రమోషన్స్ ఇవ్వడానికి లేదా మంచి కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీస్ ఇవి సాధ్యపడతాయి. కొంత శని భగవానుడికి చేసుకుంటే మిగిలిన గ్రహ సంచారం అనేది మీకు అద్భుతమైన రిజల్ట్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉంది? సో ధనస్సు వాళ్ళకి బిజినెస్ రిలేటెడ్ చాలా బాగుంది. సో కొత్త ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ జాబ్ చేంజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఎస్ బాగుంది. అండ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఏం బాగాలేదు. అండ్ ముఖ్యంగా పిల్లల కోసం ఖర్చులు అండ్ కుటుంబం కోసము, అట్లానే ఏదైనా వెహికల్ తీసుకోవడానికి ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, ఎడ్యుకేషను, ట్రావెలు, వాళ్ళ కోసం ఖర్చులు ఇవన్నీ కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి. కాకపోతే మీకు ఈ మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా ఫినాన్షియల్లీ చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీకు జరిగే ట్రాన్సిట్ మీ వైఫ్కో హస్బెండ్కో ప్రమోషన్ రావచ్చు, వాళ్ళ ద్వారా మీకు ఫినాన్షియల్ గెయిన్స్, మీకైతే ఖర్చులు కనిపిస్తున్నాయి. సో ఎంత ఇది చేసినా పిల్లల కోసము అండ్ ఇంటి కోసము ఖర్చులు అనేవి తప్పకుండా కనిపిస్తున్నాయి. అట్లానే అక్కర్లేని గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా లీగల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. సో లాయర్స్, లీగాలిటీస్తో డీల్ చేసే వాళ్ళకి చాలా బాగుంది. ఏవైనా పెండింగ్కు కేసులు ఉంటే కనుక పరిష్కరించుకోవడానికి, గెలవడానికి, అంటే విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ చాలా బాగుంది. ఎందుకంటే మనకి చాలా తక్కువ సార్లు, సంవత్సరానికి ఒకటిసారి అట్లాగ మాత్రమే వచ్చే ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే 6వ భావంలో గురుకుజులు ట్రాన్సిట్ అవ్వడం అనేది ఇటువంటివి, అంటే ఏదైనా సరే శత్రువులు ఈ ఫిక్స్ చేసుకోవాలి సమస్యలు. అండ్ ఆగస్ట్ నెల అంతా ఎందుకంటే గురుకుజులు కలవడం అనేది మనకి గురువు గారు సంవత్సరం అంతా ఒకే దగ్గర ఉండేది. బట్ ఈ కుజుడు ఆయన నుంచి ట్రాన్సిట్ అయినప్పుడు మాత్రమే కలుస్తాడు. కాబట్టి ప్రస్తుతము ఆ ట్రాన్సిట్ బాగుంది. అండ్ కాబట్టి లాయర్స్కి లా అండ్ ఇంకొకటి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇటువంటి ఎడ్యుకేషన్స్లో వెళ్ళాలనుకుంటే మీకు ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. లాలో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ ఫీల్డ్స్, టెక్నాలజీకి సంబంధించి, అట్లానే పిల్లలు ఫారెన్ ట్రావెలు, విదేశాలకు వెళ్ళడానికి, అది మ్యారేజ్ ద్వారా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కోసం కానీ జాబ్ నిమిత్తం కానీ పిల్లలు ట్రావెల్ చేసి కొంచెం దూరంగా వెళ్ళే పాసిబిలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పచ్చు. అట్లానే ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా, ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించి స్థలం అమ్మాలన్నా కొనాలన్నా పూర్తిగా అవకాశం ఉంటుంది. అట్లానే ఇంటి కోసము ఖర్చు పెట్టడము, సో ఇంటికి సంబంధించిన విషయాలలో ఎక్స్పెండిచర్ అనేది కనబడుతోంది. అండ్ కాబట్టి ఖర్చులు కొంతవరకు ఉన్నాయి. ఎందుకంటే గురువుగారు ట్రాన్సిట్ అవుతున్నారని అంటే ఖర్చులు అనేవి డెఫినెట్గా ఇస్తారు 6వ భావం నుంచి. సో కాబట్టి ఖర్చులు కొంతవరకు కనిపిస్తాయి. ఏదైనా పండగల సీజన్ మొదలైపోతుంది కాబట్టి కొంతవరకు ఫ్యామిలీ కోసం, దానికోసం ఖర్చులు అనేవి తప్పవు. సో బట్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి, జాబ్స్ చేసే వాళ్ళకి కొంచెం కష్టపడతారు, బట్ రిజల్ట్ వస్తుంది. బట్ బిజినెస్లో ఉండే వాళ్ళకి మటుకు ఆపర్చునిటీస్ త్రూ అవుట్ ద మంత్ బాగున్నాయి. మీరు ఒకవేళ కొత్తగా ఎవరైనా నేను ఇప్పుడే చదువైంది ఉద్యోగం మొదలు పెట్టాలి, లేదు కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే
మీకు త్రూ అవుట్ ద మంత్ అవకాశం బాగుంటుంది. సో ఎందుకంటే గోచారంలో మీకు భాగ్యస్థానంలో సంచరిస్తున్న గ్రహాలు అటువంటి అవకాశాన్ని ఇచ్చేస్తున్నాయి. సో కాబట్టి బిజినెస్ రిలేటెడ్ అయితే ఆపర్చునిటీస్ బాగున్నాయని అయితే చెప్పచ్చు. దెన్ మకరం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో మకర రాశి వాళ్ళకి ఎస్ బాగుంది. ఏవి బాగున్నాయి? పిల్లలు వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది, కెరియర్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. మీరు ఒకవేళ కనుక భూ సంబంధమైన వ్యాపారాలలో ఉంటాయి, కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు. సో వీళ్ళందరికీ కూడాను కొత్త ఆపర్చునిటీస్, అంటే డల్గా ఉంది కదా మనకు మొత్తం అంతా. సో ఈ మంత్ మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. అట్లానే కొన్ని మనం ఊహించని విధంగా కొన్ని సడన్ ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే మ్యారేజ్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నించవచ్చు, సడన్గా కుదరచ్చు. అట్లానే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము ప్లాన్ చేస్తున్న అవ్వనిది సడన్గా కుదిరే అవకాశం ఉంటుంది. అండ్ సంతానం కోసం, అంటే పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషను వాటికి ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. అండ్ వాళ్ళు కొంత కష్టపడే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మోరోవరు ఈ మకర రాశి వాళ్ళకి జరుగుతున్న ట్రాన్సిట్ అంతా కూడాను ఫైనాన్షియల్ గెయిన్స్ వైజు, కెరియర్ ఆపర్చునిటీస్ వైజు చాలా బాగున్నది. సో ముఖ్యంగా జాబ్ చేంజ్ అవ్వాలని ట్రై చేస్తుంటే బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి, అంటే ఇప్పుడు ఉంటాయి నోటిఫికేషన్లు, నేను అంతగా చూడలేదు కానీ, బట్ రికమెండేషన్స్ తోటో లేకపోతే ఇంకొకటి అంటే నామినేటెడో ఇంకొకటో ఏదో ఒకటి, సో గవర్నమెంట్ నుంచి ఫేవర్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మటుకు ఈ త్రూ అవుట్ ద ఆగస్ట్ మంత్ అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పాలిటిక్స్కి సంబంధించి, బికాజ్ మనకి తెలుగు స్టేట్స్లో ఈ మధ్యనే ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి పొలిటికల్ కనెక్షన్స్ తోటి ఏవైనా మీకు కాంట్రాక్ట్స్ తీసుకోవాలన్నా, బిల్స్ పాస్ చేసుకోవాలన్నా, నామినేటెడ్ పొజిషన్స్ ఎక్స్పెక్ట్ చేయాలన్నా, సో ఈ నెల మీకు ఆపర్చునిటీ చాలా బాగుంది. సో అట్లానే బిజినెస్ సక్సెస్ కానీ, కెరియర్ సక్సెస్ కానీ ఆపర్చునిటీస్ కొంచెము సడన్గా యాక్టివ్ అవుతాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ సడన్ ఈవెంట్స్ మీకు ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఫేస్ చేయొచ్చు, కానీ అవన్నీ కూడా మంచి కోసమే ఉంటాయి. సో అంటే నెగిటివ్ పెద్దగా ఏమీ లేదు. సో కుటుంబ బాధ్యతలు కొంతవరకు రెస్పాన్సిబిలిటీస్ మటుకే కొంచెం ఉంటాయి, కానీ అదర్వైజు ఈ మకరం వాళ్ళకి ఓవరాల్గా బాగుంది. ఎస్పెషల్లీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎడ్యుకేషన్లో కొత్తగా ఇప్పుడంటే ఇంటర్ పూర్తి చేసుకుని మనకి ఈ బ్యాచిలర్స్లో అడుగు పెడుతున్న వాళ్ళకి మంచి ఇన్స్టిట్యూట్స్లో పేరున్న వాటిల్లో సీట్ వచ్చే అవకాశము అండ్ బెటర్ ఆపర్చునిటీసు ఇవన్నీ కూడా స్టూడెంట్స్ వైజు చాలా బాగుంది. అట్లానే ప్లేస్ చేంజ్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇల్లు మారాలి, కొనుక్కోవాలనుకున్నప్పుడు మీరు చాలా మంచి డెసిషన్ తీసుకుని మంచి ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అలానే ప్రాపర్టీస్ అమ్మడం ద్వారా లాభం పొందే అవకాశము. సో ఎప్పటి నుంచో అమ్మేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇగో ఈ మంత్ ఆగస్ట్ మంత్ అనేది మీకు అటువంటి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, లాభదాయకమైన అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, అది మామూలుగా కాదు. సో అవకాశం అనేది చాలా బాగుంటుంది. అండ్ కుంభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో కుంభం వాళ్ళు ఇట్స్ టైమ్ ఫర్ పబ్లిసిటీ అనమాట. అంటే యూజువల్లీ మీడియా అండ్ కమ్యూనికేషను అండ్ వాటికి సంబంధించిన ప్రొఫెషన్స్ అండ్ లా రిలేటెడ్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి వీళ్ళందరికీ కూడాను ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా హాస్పిటాలిటీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు హోటల్స్, ఎంటర్టైన్మెంట్, మాల్స్ ఇలాంటివి రిలేటెడ్ ఉన్న వాళ్ళందరికీ కొత్త ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పచ్చు. అండ్ అట్లానే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కుదిరే అవకాశం ఉంటుంది. అండ్ అట్లానే శుభకార్యాలలో పాల్గొనడము, శుభకార్యాలు జరగడానికి, అండ్ ఇట్స్ లైక్ ఏ మీకు పార్టీ టైం లాంటిది అనమాట. ఎందుకు కెరియర్లు ప్రోగ్రెసివ్గానే ఉంటుంది, కొత్త ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా కెరియర్ ప్రోగ్రెస్ బాగుంటుంది. అండ్ సంతానానికి సంబంధించిన ప్రోగ్రెస్ అనేది, అంటే మీరు పిల్లలు కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళైతే సక్సెస్ అయ్యే అవకాశము, సంతాన యోగము అండ్ సంతానము వాళ్ళు సక్సెస్ అవ్వడము. అంటే వాళ్ళు కూడా వాళ్ళు తీసుకున్న ప్రత్యేకమైన ఫీల్డ్ ఏదైతే ఉంటుందో, స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్లో అండ్ జాబ్ చేస్తున్న వాళ్ళైతే ప్రొఫెషనల్ లైఫ్లో, మీ పిల్లలు కూడా సక్సెస్ అవ్వడము, వాళ్ళ ద్వారా మీరు సంతోషాన్ని పొందడము. సో ఓవరాల్గా మీ ఇంట్లో అందరికీ కూడాను, అంటే ఈ కుంభం వాళ్ళకి జరుగుతున్న ట్రాన్సిట్ మొత్తం ఓవరాల్గా అందరికీ కూడా
మంచి అవకాశాలను ఇచ్చేది. సో శుభకార్యాల్లో జరగడము, పాల్గొనడము 2 జరుగుతాయి. అండ్ ట్రావెల్ అనేది కనిపిస్తుంది, షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది. అండ్ ఇల్లు కొనుక్కోవాలంటే బుక్ చేసుకోవాలంటే చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. అండ్ ఒకవేళ అమ్మాలన్నా దానికి ఆపర్చునిటీ చాలా బాగుంది. అండ్ ట్రావెలింగ్లో కొంత కష్టపడతారు. అండ్ ఖర్చులు పెద్దగా ఏం కనిపించట్లేదు, మీకు ఎక్స్పెండిచర్ అనేది పెద్దగా ఏం లేదు. సేవింగ్స్, ఆపర్చునిటీసు ఇవి మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఓవరాల్గా కుంభం వాళ్ళకి త్రూ అవుట్ ద మంత్ బెస్ట్ ప్రిడిక్షన్స్, బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో, బిజినెస్లో ఉండేవాళ్ళు, పాలిటిక్స్లో ఉండేవాళ్ళు, సొంత వ్యాపారాలు చిన్నదో పెద్దదో సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. జాబ్స్లో ఉండే వాళ్ళకి జాబ్లో మీకు రికగ్నైజేషన్ రావడానికి, ఫైనాన్షియల్ గెయిన్స్కి అవకాశం అయితే ఉంది. సో దెన్ మీనం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సో మీనం వాళ్ళకి కష్టపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? సో తొందరపాటు నిర్ణయాలు అండ్ అక్కర్లేని పౌరుషానికి పోయి తీసుకునే డెసిషన్స్. అంటే మనం చూడండి, ఒక జాబ్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవాలన్నా, ఇంటికి సంబంధించి కానీ బంధువులకు కానీ తీసుకోవాలన్నప్పుడు మనము ఈగోని పక్కకు పెట్టాలి. సో పంతానికి పట్టింపుకి పోతే ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మీకు ఎక్కువ గ్రహాలు పాపస్థానాల్లోనే ట్రాన్సిట్ అవుతున్నాయి. 3లో అండ్ గురుకుజులు, 6లో ముఖ్యంగా బుధుడు, శుక్రుడు, రవి. వీటి వల్ల ఏమవుతుందంటే ప్రొఫెషనల్ లైఫ్లోనూ కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ పర్సనల్ లైఫ్లోనూ గొడవలు బంధువులతో అవ్వచ్చు, భార్యాభర్తల మధ్యలో అవ్వచ్చు. సో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. సో మీరేంటంటే నవగ్రహాలకి, ఎందుకంటే రాశి మీద నుంచి రాహు ట్రాన్సిట్ అవుతున్నాడని అంటే మనము ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లోకి వెళ్ళిపోతామని అర్థము. సో ఎప్పుడైతే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఏదొచ్చినా డిసప్పాయింటింగ్గానే ఉంటుంది. అందులోనూ మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్ మీకు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు, సో భార్యాభర్తల మధ్యలో గొడవలు, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో గొడవలు, అక్కర్లేని అపోహలు. సో మ్యారేజ్ కుదిరిన బట్ మళ్ళీ వాటి మధ్యలో కూడా గొడవలు అయ్యే అవకాశము. ఫారెన్ ట్రావెల్కి బాగుంది. ఫారెన్ ట్రావెల్ ఆపర్చునిటీసు జాబ్ వైజ్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ వైజ్ కానీ వెళ్ళడానికి అవకాశం బాగుంది. బట్ జాబ్ చేంజ్ అవుతారు, బెటర్ ఆపర్చునిటీ వస్తుంది, కానీ అక్కడ కూడా మళ్ళీ ఒక ఫ్రిక్షను. సో మీ పైన అధికారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళతోటి ఇబ్బంది పడ్డము, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, ఇలాగ రకరకాల సమస్యలు అనేవి ఉన్నాయి. కానీ బెటర్ జాబ్ కోసం ట్రై చేసేటైతే ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడాను ప్లేస్ మారడానికి కానీ జాబ్ చేంజ్ అవ్వడానికి కానీ అవకాశం ఉంది. బట్ ఏది మారినా మీకు ఈ నెలంతా కూడాను కొంతవరకు ఇబ్బంది పడ్డము, కష్టపడ్డము, మాట అనడము, పడ్డము, ఇటువంటి ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. సో మీరేం చేయాలి అని అంటే చెప్పాను కదా, మొత్తం నవగ్రహాలు కూడాను కొంతవరకు అనుకూలత కనిపించట్లేదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మొత్తము ఈ 4 ఆదివారాలు కానీ 4 శనివారాలు కానీ సో మీరు చేయాల్సింది దగ్గరలో ఉన్న నవగ్రహాలకి గుడికి వెళ్ళండి, ప్రదక్షిణాలు చేయండి, 9 ప్రదక్షిణాలు చేయండి. సో 9 ప్రదక్షిణాలు చేయండి. అండ్ ఈ నెలంతా కూడా మీకు గ్రహాలకు సంబంధించిన ఇబ్బందులు ఏవి అంటే అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తక్కువ ఇబ్బందితోటి ఓవర్కమ్ అయ్యేలాగా కొంచెం దండం పెట్టుకోండి, కాస్త కొంచెం పూజ చేసుకోవడము, ఆదిత్య హృదయం వినడం, చదువుకోవడము, ముఖ్యమైన కార్యక్రమాలు ఆదివారం శనివారం చేయకపోవడము. సో ఇటువంటివి చేయొచ్చు. ఇటువంటి చేయడం ద్వారా మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అట్లానే జాబ్ రిలేటెడ్ కూడా గురువారం కానీ అండ్ మంగళవారం మనం ఎలాగ చేయమో గురువారం నాడు చేసుకోండి. సో గురువారం నాడు చేసినట్టయితే కొంత మీకు బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ ఇంపార్టెంట్ పని చేయాలన్నా గురువారం నాడు పెట్టుకోండి, మిగిలిన రోజులు అంత గొప్పగా కలిసి రావు. సో ఇది 12 రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఆగస్ట్ నెలలో ఉండబోతున్నాయి అనేది. సో కాబట్టి ఎవరికి బాగాలేదో వాళ్ళకి నేను రెమెడీస్ కూడా చెప్పాను. కాబట్టి దాన్ని ఫాలో అయ్యి కొంతవరకు మంచి రిజల్ట్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.